జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ స్వామి వివేకానంద 160వ జయంతి. ఈ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సాక్షాత్ శివుని యొక్క ప్రతిరూపం, కాశీ విశ్వనాథుని ఆశీస్సులతో జన్మించిన మహానుభావుడు. ఆయన పుట్టక ముందు ఆకాశంలో ఒక దివ్యజ్యోతి కలకత్తా వైపు వెళ్ళి వారి తల్లిగారైన భువనేశ్వరి గర్భంలో చేరి వారి ఆశీస్సులతో ఉద్భవించిన మహానుభావుడు, మహాజ్ఞాని, మేధావి. తన యావత్తు జీవితాన్ని మన దేశ అభివృద్ధి కోసం, దేశం ఔన్నత్యం కోసం పాటుపడిన మహా గొప్ప వ్యక్తి. అతను ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ యువత, తర్వాత మహిళలు, ఈ రెండు వర్గాలు విద్యావంతులైనప్పుడు, వారు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆశించిన మహా వ్యక్తి. ప్రపంచ దేశాలన్నీ తిరిగి అన్ని దేశాలు అభివృద్ధి చెందినాయి, కానీ సమకాలీన పరిస్థితుల్లో భారతదేశం ఎంతో వెనుకబడి ఉంది. దానికి కారణం యువత లోపల ఉన్న నిరాశ, నిస్పృహలే కారణం అని. ముందుగా అందరికీ వివేకానంద, శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమం అంటే మన వివేకానందుడు స్ఫూర్తి ప్రతి ఒక్కరికి అందాలి. అంటే వివేకానందుని స్ఫూర్తి అని ఎందుకు చెప్తున్నానంటే అతని యొక్క బోధనలు, సూక్తులు మరియు అతని యొక్క కొటేషన్స్ మనం కనుక పరిశీలించినట్టయితే, అంటే ఒక మనిషి మానసికంగా డౌన్, అంటే మానసికంగా కింద పడిపోయినప్పుడు, మానసికంగా వీక్గా ఉన్నప్పుడు వివేకానంద గారి బోధనలు కనుక ఒకసారి చదివినట్లయినా లేకపోతే విన్నా కూడా ఎంతో ప్రేరణ పొందుతారు, స్ఫూర్తి పొందుతారు. మానసికంగా వీక్ అంటే ఇప్పుడు ఒక యువకుడు ఉద్యోగ వేటలో ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా విఫలం చెందుతారు. అప్పుడు వివేకానంద గారి స్ఫూర్తితోటి ఆ యొక్క ప్రేరణ పొంది కూడా ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా రాజకీయంగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ సక్సెస్ కాలేదు. కానీ వారి యొక్క ప్రేరణ అంటే ఇందాక వారు చెప్పారు, ప్రయత్నం లోపం ఉండకూడదు, ప్రయత్నించి ఓడిపో, కానీ ప్రయత్నంలో ఓడిపో, ప్రయత్నం చేయడంలో ఓడిపోకనేది ఒక స్ఫూర్తి ఉంటుంది. అంటే మనం ఏదైనా సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా దానికోసం మనం ప్రయత్నం చేయాలి అనే ఒక స్ఫూర్తి. అది ఒక కొటేషన్ మాత్రమే కానీ దాంట్లో ఒక జీవితం ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, విద్యార్థులు కూడా ఏదైనా పరీక్ష కోసం కూడా వెళ్ళేవాళ్ళు కూడా, లేకపోతే ఉద్యోగం కోసం వెళ్ళే యువకులు కూడా, లేదంటే ఏదైనా క్రీడాకారులైనా, అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వివేకానంద యొక్క స్ఫూర్తి అవసరం. ఆయన యొక్క కొటేషన్స్, స్ఫూర్తి పదాలు, బోధనలు, ఆయన యొక్క స్పీచ్లు వింటే కనుక ఎంతో మానసిక స్థైర్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. వాళ్ళు వారి యొక్క కార్యక్రమాల్లో విజయాన్ని పొందుతారు. కాబట్టి వివేకానంద గారు వారి యొక్క బోధనలు, వారి యొక్క స్ఫూర్తి అనేది మన దేశానికి, మన యువకులకు, మన సమాజానికి ఆ యొక్క బోధనలు అవసరం. అవి యొక్క పాటించాలి. అది దాన్ని ఔత్సాహికులు వారి యొక్క బోధనలను అందరికీ అందుబాటులో ఉంచాలి. నిజానికి ఏంటంటే వివేకానంద యొక్క స్ఫూర్తి అనేది కొంతవరకు, అంటే కొంతమంది నా ఆత్మభావంలో ఇల్లందరికుంటే యువకులకు, గ్రామ ప్రజలకు, మహిళలకు అందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా, ఎందుకంటే పేరు చెప్తుంటే లేట్ అవుతుంది కాబట్టి అన్యత భావించద్దు, అందరికీ కూడా ఈ విగ్రహ ఏర్పాటులో కీలక పాత్ర వహించినటువంటి డాక్టర్ జమోల్ సార్ గారికి, అదేవిధంగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దినటువంటి రామకృష్ణ గారు, వీధుల రావణ గారు, బండిపల్లి శ్రీరణ గారు, అప్పటి సర్పంచ్ సంజీవన్న గారికి, అప్పటి ఎంపీటీసీ గౌడ భాస్కర్ గారికి, తర్వాత అయినటువంటి సర్పంచ్ భాగ్యలక్ష్మి బాలన్న గారికి, మరియు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఉక్కు నరసన్న గారికి, మా ఉప సర్పంచ్ పంతులు గారికి, మరియు ఆనజ్యోతి ప్రెస్ రిపోర్టర్ శ్రీనివాసరెడ్డి సార్ గారికి, అదేవిధంగా మిగతా రిపోర్టర్లందరికీ, అంజన్న గారికి, కీలక పాత్ర వహించినటువంటి ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అంజన్న గారికి, ప్రతి ఒక్కరికి, మహేష్కు, కిషన్కు, ప్రతి ఒక్కరికి కూడా విగ్రహ ఏర్పాటులో పాల్పంచుకున్నటువంటి వంశీ కానీ, వినయ్ కానీ, అమర్ రెడ్డి కానీ, అందరికీ, చిట్టి ప్రదీప్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆ రోజు యువకులందరం కూడా మేము గ్రామ పంచాయతీ సమావేశం ఏర్పాటు చేసుకొని 2014లో భూమి పూజ చేసిన తర్వాత
కొంచెం విరామం వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు బాధ్యత చెప్పారు జగన్ సార్ గారు, అప్పుడు గౌరవాధ్యక్షులు ఉండి వారు నేను కలిసి ఈ విగ్రహాన్ని ఏర్పాటులో మేము కీలక పాత్ర వహించడంలో అంజన్న గారు కానీ అందరు కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడంతో మేము ఈ విగ్రహాన్ని 2018లో ఆవిష్కరించడం జరిగింది. యువకుల లోపల మార్పు రావాలని చెప్పేసి మేమైతే అనుకున్నామో దానికి అనుగుణంగా మేమందరం కూడా మార్పు చెందాము. కానీ ఇప్పుడున్న యువత కూడా మార్పు చెందుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఎందుకంటే మొన్నటి నా విజయంలో యువకులే ఇల్లంతకుంట గ్రామ యువకులు కీలక పాత్ర వహించారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎందుకంటే యువకులంతా రాజకీయ శక్తిగా మారితేనే ఆ ఊరు కానీ ఆ గ్రామం కానీ అభివృద్ధి చేస్తుంది. ఆ గ్రామం కానీ ఆ వాడ కానీ ఆ ఊరు కానీ అభివృద్ధి చేస్తేనే పట్టణము, దేశము, రాష్ట్రం అన్ని కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి మా యువకులు మరొక్కసారి నా విజయంతో నిరూపించారు. నేను చెప్పేది ఏం లేదు, దీంట్లో స్వామి వివేకానంద జయంతి అంటే ఓన్లీ ఇల్లంతకుంటకి పరిమితం కాదు. భారత జాతీయ యువజన దినోత్సవంగా 1984వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం గుర్తించి ప్రకటించడం జరిగింది. జనవరి 12వ తేదీన 1985 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. అంటే స్వామి వివేకానందకు మన దేశం కన్నా మన ప్రజలు ఇచ్చిన దానికన్నా ప్రపంచ దేశాలు 197 దేశాలు గుర్తించి ఐక్యరాజ్య సమితి ద్వారా ఆ రోజే వారి యొక్క గొప్ప మనసు, వారి యొక్క గొప్ప తార్కణం మనం అందరం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, యువకులకు కానీ గ్రామ పెద్దలకు కానీ అందరికీ కూడా మనందరం కూడా కలిసికట్టుగా గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకుంటూ గ్రామ యువతను కూడా మనందరం కాపాడుకున్న బాధ్యత మనందరం మీద ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక్కసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు జరుపుకుంటూ జై హింద్,